హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే కాంగ్రెస్లో ఖమ్మం హాట్ సీట్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి. అందరి దృష్టి ఖమ్మం ఎంపీపైనే. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు బోర్డు సమావేశంలో నిర్ణయం. ఈ మేరకు నీటిని విడుదల చేసిన కేఆర్ఎంబీ పెదవి విరిచిన కేంద్ర బడ్జెట్ 40,65,768 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయ్ రికార్డు సమం 5 సార్లు వార్షిక, ఒకసారి మధ్యంతర బడ్జెట్తో ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సమం చేసింది. 7 లక్షల వరకు నో ట్యాక్స్ అంటూ ఒక వార్త. తెలంగాణకు 5,071 కోట్లతో రైల్వే బడ్జెట్ కేటాయించిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. పదవికే విరమణ కాని ప్రజాసేవ అంటూ కేటీఆర్ ట్వీట్. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం, బీఆర్ఎస్ఎల్పీ నేతగా బాధ్యతల స్వీకరణ. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ దంపతులు 5న సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. చేవల్ ఎంపీ టికెట్ హామీ మేరకు నిర్ణయం అంటూ వార్త. టాటాయిస్ టైర్ పేలి 2 మృతి, 9 మంది గాయాలు. సిద్దిపేట చిన్నకోడూరు మండలంలో ఘటన. నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి.